దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మేము దేనికైనా సిద్ధం. నేను వేదాలు చదువుకుని గుడిలో పూజారిగా ఉన్న ప్రాణాలు ఇవ్వడానికైనా తీయటానికైనా ధర్మం కోసం నేను సిద్ధం. నేను కూలి పని చేస్తున్న ధర్మ స్థాపన కోసం, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం నేను సిద్ధం అని తామరలో కొంతమంది సుమారు 1100 మంది వరకు నాకు ఫోన్ చేస్తున్నారండి. అందులో నమస్తే సార్, బాగుంది సార్. దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు మీరు పడే తపనకు మా అభినందనలు. అయితే చట్టాన్ని మన చేతులకి తీసుకోవడం అనేది మాత్రం నేరమే కదా సార్. ఆధ్యాత్మికం సంబంధించినటువంటి లోతులను ఎరిగినటువంటి మీకు చెప్తున్నాను సార్ నేను. కారణం ఏంటంటే ఈశ్వరుడే సకలము చేస్తుండగా చూస్తూ సాక్షిభూతంగా ఉండడం తప్పితే కార్యసిద్ధి మనది కాదు కదా సార్. ఏది ఏమైనా మీరు భగవద్గీతలోని 4వ అధ్యాయము 8వ శ్లోకంకి సంబంధించినటువంటి విషయము, ఆ శ్లోకము మీకు బలం చేకూరుస్తుంది. అయితే ఆ శ్లోకమును కొద్దిగా ఆలోచించగలరని మనవి చేస్తున్నాం సార్. మీ ద్వారా అనేకులు కూడా ఈ విషయాన్ని ఆలోచించగలరని మనవి. ఈ 4వ అధ్యాయము 8వ శ్లోకం, సాధువులను రక్షించుట కొరకు, దుర్మార్గులను నశింపచేయుట కొరకును, మరియు ధర్మమును పునఃస్థాపించుట కొరకును ప్రతి యుగమందు నేనే స్వయంగా అవతరించదను అని ఆత్మవశుడైనటువంటి శ్రీకృష్ణుడు, అనగా ఆత్మ శ్రీకృష్ణుడి ఉపాధి ద్వారా మాట్లాడుతుంది. ఎవరితోటి? యావత్ భారతానికి కాదు సార్, యావత్ ప్రపంచానికి కూడా కాదు సార్. ఇండివిజువల్గా మోహము నందు నశించినటువంటి శరణార్థులకు, అనగా పాపం విషయంలో చచ్చినటువంటి అర్జునుడికి అప్పుడు అక్కడ చెప్తుంది. అంతేనా సార్? కాదు. ఇప్పుడు కూడా ఇక్కడ ఇప్పుడు లోక విషయంలో నశించినటువంటి శరణార్థులకు, ఖాళీ అయి ఉన్నటువంటి వారితో ప్రతి ఒక్కరితోటి ఆత్మ ఇండివిజువల్గా మాట్లాడుతుంది. ఎందుకంటే నేను మీలోనే మర్మమై ఉన్నాను రా నాయనా, నాకు మీ దేహమే దేవాలయము, అయితే యుక్త కాలమున నన్ను నేను మీకు బయలుపరుచుకుంటాను అనే విషయం వేద సమ్మతమే. అది ఇక్కడ ఇప్పుడు వ్యక్తమయ్యేటువంటి స్థితి ఈ శ్లోకం. అంటే సాధువు దుర్మార్గుడు ఇద్దరు ఎవరి ఎందున్నారు సార్? ప్రపంచంలో లేరు సార్, నాలోనే ఉన్నాడు. మానవుడు ద్వంద్వ ప్రవృత్తిలో ఉన్నాడు అని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అంటే నాలో ఉండేటువంటి సాధువును రక్షించి, నాలో ఉండేటువంటి దుర్మార్గుని శిక్షించి, మళ్ళీ తిరిగి నాలో ధర్మమును పునఃస్థాపితం చేస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే లోకం నుంచి వేరు చేసి దైవీ విషయంలో జీవింపచేస్తాడు. ఆ ధర్మమును పునఃస్థాపితం చేయడం కోసము ప్రతి యుగమందును ఆయన ఆంతరంగిక శక్తి చేత నాయందే జన్మిస్తూ ఉంటాడు. దీని వెనకాల శ్లోకాలు సార్ 4వ అధ్యాయము 6 నుంచి 7, 8 ఈ 3 కలిసి చూడాలి సార్. ఈ మూడింటికి కూడా బలము చేకూర్చేది 18వ అధ్యాయము 66 శ్లోకం. ఇలాగునంటే సార్ ఇక్కడ ధర్మమును పునఃస్థాపించుటకు అంటున్నాడు కదా సార్. ధర్మం అంటే ఏమిటి సార్? ధర్మము అనగా ధరించేది. మానవుడు తమో గుణంలో ఉన్నప్పుడు ఆయా ధర్మమునకు లోబడి పనిచేస్తూ ఉంటాడు. రజోగుణ ధర్మమును ధరించినప్పుడు ఆయా గుణమునకు లోబడి మనస్సు పనిచేస్తుంటుంది. అదే మాదిరిగా సత్వగుణములో ఉన్నప్పుడు ఆయా గుణమునకు సంబంధించినటువంటి చాకరీ చేస్తుంది మనస్సు. అయితే సర్వధర్మమును అంటే ఈ 3 ధర్మాలను పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరమని భగవద్గీత 18వ అధ్యాయం 66 శ్లోకం మనకు సెలవిస్తుంది. అంటే కంప్లీట్గా వెనికిరారా భై, ఎంటీ అవ్వు, జీరో అవ్వు, ఖాళీ అవ్వు. అప్పుడు ఖాళీని స్వతంత్రించుకున్నటువంటి ఖాళీ ఎవడో నీ యందు నీకు కలిగినటువంటి చీకటి ఎందే కనపడతాడు అనే శ్లోకాలే ఈ 3 శ్లోకాలు. ఏ 3? 4వ అధ్యాయం 6, 7, 8 శ్లోకాలు. అందుకే మనం ఒకసారి 7వ శ్లోకం కూడా వెళ్తే సార్, ఓ భర్తవంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చరెచ్చర ధర్మాచరణకు హాని కలుగుచుండును. అది సార్ ధర్మానికి హాని అంటే తమో రజో సత్వగుణములు అనేటువంటి కొమ్మను వదిలిపెట్టినప్పుడు ఎంటీలో ఉంటా సార్ నేను, అంటే చీకటిలో ఉంటాను. అప్పుడు నాకు ఒక ధర్మం కావాలి. ఏ ధర్మము? గుణాతీతము నాశనరహితము అయినటువంటి జీవుడే బ్రహ్మము అని
లేఖనమును నెరవేర్చినటువంటి పురుషుడు ఎవరున్నాడో, అట్టి అవతార మూర్తి ఎవడున్నాడో, అనగా మృత్యువును జయించి మృతులలో నుంచి లేచినటువంటి ఆది సంభూతుడు ఎవడైతే ఉన్నాడో వాడి యొక్క ధర్మం నాదవుతుంది. ఇదే సార్ ధర్మో రక్షతి రక్షితః. నేను ఏ ధర్మాన్ని రక్షించాలి? 3 గుణములన్నింటినీ దాటే ధర్మము నేను చేసినప్పుడు ఈ 3 గుణాలకు ఆవతల ఉన్నటువంటి ధర్మము ఎవరిదో ఆ ధర్మం నన్ను రక్షిస్తుంది. అనగా మట్టి దేహం నుంచి మహిమ దేహమునకు ఎంటర్ అయ్యేటువంటి స్థితి గురించి చెప్పేదే ఈ 3 శ్లోకాలు. అందుకోసమే దీనికి ముందు శ్లోకం 6వ శ్లోకం 4వ అధ్యాయం 6వ శ్లోకం ఏం చెప్తుంది? పుట్టకే లేని వాడునైనను, నా దివ్య దేహం ఎన్నడను నశింపనిదైనను, సకల జీవులకు ఈశ్వరుడునైనను, ఆది అయిన దివ్య స్వరూపముతో. ఎస్, ఆది అయినటువంటి వాడు ఎవడు సార్? ఆది మట్టి దేహమును వదిలి, అనగా పంచభూతాలకు నిర్ణయించినటువంటి మృత్యువుకే మృత్యువై మృత్యువును జయించి మృతులలో నుంచి లేచి మహిమకు పునరుద్ధానమైనటువంటి ఆది సంభూతుడు ఎవడు? అది మహిమ దేహం, అది దివ్య దేహం. ఎవడైతే ఆ దివ్య దేహమునకు ముందుగా అర్హుడైనటువంటి వాడో ఆ ధర్మము నేను కంటాను. ఎప్పుడు? సంపూర్ణ శరణాగతి కోరినప్పుడు, అనగా సాధు స్థితిలో ఉన్నప్పుడు. అప్పుడు దుర్మార్గుడు అక్కడ మరణము అంటే పంచభూతాలకు నిర్ణయించినటువంటి మృత్యువే అక్కడ మరణం. ఆ మృత్యువుకు మృత్యువైనటువంటి పురుషుడెవరో వాడు అక్కడ నాకు దర్శనమవుతాడు. ఇదే సత్ చిత్ యోగము ద్వారా ఆనంద స్వరూపుని కనడము అంటారు. ఇదే మనుష్యుడికి విశ్రాంతి దినము అని అంటారు. అప్పుడు మనుష్య కుమారుడు బయలుపరచబడేటువంటి క్షణమది. ఇప్పుడు దీన్ని ఈ విధముగా లోక విషయంలో నశించినటువంటి శరణార్థులు దైవీ విషయంలో తిరిగి జీవించడం కోసము, అనగా అంతరంగమందు దినదినము రూపాంతరపరచబడడం కోసము, అనగా ఆచార్యుడి యొక్క సంపూర్ణతలోనికి పరిపూర్ణమవ్వడం కోసము, అంటే ధర్మం యొక్క పునఃస్థాపితం నాలో జరగాలి సార్. లోకంలో కాదు. లోకం కొరకు వేదం లేదు సార్. ఇండివిజువల్గా ఎవడికి వాడుగా ఇండివిజువల్గా సంబంధించిన గ్రంథములు, భగవద్గీత అయితేనేమి, బైబిల్ అయితేనేమి లోకం కోసం కాదు, సంపూర్ణ శరణాగతి కోరినటువంటి వారికే, వాక్య బీజం ఆధారంగా తిరిగి జన్మించినటువంటి వారిలో ఆ ధర్మమును పునఃస్థాపించడం కోసము ఆయన మానవుడి యందే మహిమపరచబడుతూ ఉంటాడు. ఇట్టి క్రమంలోనే శంకరాచార్యులు చెప్పినటువంటి మహావాక్యాలు, 4 మహావాక్యాలన్నింటి యొక్క అనుభవము మనకు క్లారిటీగా మన ముందు నడుస్తూ ఉంటాయి. ఒకసారి తొందరపాటు లేకుండా ఈ విషయాలన్నింటినీ ఆలోచించగలరని మనవి చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. నమస్తే.